మా కన్న తండ్రి, మీ దయగల మనస్సుకు, కృపగల హృదయానికి మొత్తముగా మీ యొక్క వ్యక్తిత్వానికి మీరై ఉన్నటువంటి మీ యొక్క ఉనికికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాం తండ్రి. గడిచిన కాలమంతా కృపాక్షేమములు మాకు అనుగ్రహించి కాచి కాపాడి ఉంటున్నాడు తండ్రి. మాకు ఆరోగ్యమును ఇచ్చారు, ఆయుష్ను ఇచ్చారు. ఇదిగో రక్షణ, కృపా భాగ్యమును అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి మీకు మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, సార్వత్రిక సంఘములో మమ్మల్ని చేర్చుకొనుటకై దారిని సరళం చేసి ఉంటున్నారు. అయ్యా, అయితే మేము సంపూర్ణులము కావాలి. సంపూర్ణ విశ్వాసం, సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ ఆధ్యాత్మిక భక్తి జీవితం మాలో చూడాలని మీరు కోరుకుంటున్నారని మేము ఎరిగి ఉంటున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఎదిగో మీ మనస్సు, హృదయము ఏదైతే ఉన్నదో మా విషయంలో మీరు సంపూర్ణంగా ఆవిష్కరించినటువంటి జ్ఞానాన్ని ఇదిగో ఈ విధంగా ప్రతిదినము ఈ ఉదయకాల సమయం నందు ధ్యానిస్తూ, గ్రహిస్తూ, గమనిస్తూ మా జీవితాలని అందుకు అనుగుణంగా మలుచుకుంటూ కొనసాగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ యొక్క సహాయం మా అందరి పట్ల ఉంచమని మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు నామమున దేవుని పిల్లలైన నా ఆత్మీయ సహోదరులకి, సహోదరీమణులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని వారలారా, విశ్వాసము అనగానేమి, దానిని ఎలా కలిగి ఉండాలి అనేటువంటి విషయంలో గడిచిన దినము ప్రాథమిక భాగాన్ని మనము ఆలకించి ఉంటున్నాం. అందులో విశ్వాసము అంటే ఏమిటి అనేటువంటి నిర్వచనాన్ని ఎరిగి ఉంటున్నాం. అలాగే ఎందుకు నమ్ముకోవాలి అనేటువంటి విషయాన్ని ఎరిగి ఉంటున్నాం. ఇక ఈ దినమున ఎలా నమ్మాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎలా నమ్మాలి? ఓకే, రోమపత్రిక 10వ అధ్యాయము, రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకుందాం. రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం నుండి. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, యూదుడు అనగా ఇశ్రాయేలీయుడని, గ్రీకు దేశస్థుడు అంటే అన్యుడని మనం అర్థం చేసుకోవాలి ఆ ప్లేస్లో. ఓకే, ఎందుకంటే అప్పుడు ఆ జనులు వీరితో వాసం చేస్తున్నారు కాబట్టి ఆ పదముని ఎక్కువగా వాడటం జరిగింది. యూదుడని అన్యుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉన్నాడు. నువ్వు అవునన్నా కాదన్నా,
ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, భారతదేశానికి మోదీ ప్రధానమంత్రి, అమెరికాకి ట్రంప్. ఓకే, సరే వీళ్ళు మంచోళ్ళ చెడ్డవాళ్ళ అనేటువంటి విషయం అలా ఉంచితే, ప్రపంచానికి నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు ఎరిగినా ఎరగకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, లోకానికి రక్షకుడు యేసు, యేసు ప్రభువుల వారు. ఓకే, అలాగే తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా, ఉన్నవాడు, సృష్టికర్త. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల, అంటే దేవునికి ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకై ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎంతమందికి అని ఇస్తాడు, ఎన్నాళ్ళని ఇస్తాడు అని మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు ఐశ్వర్యవంతుడు, దేవుడు శ్రీమంతుడు. కేవలము మాట మాత్రము చేత కలుగ చేయగలిగేటువంటి వాడు, అనుగ్రహించగలిగేటువంటి వాడు గనక అతనికి మీరు ప్రార్థన చేయాలి. ఎందుకనగా 13వ వచనం ప్రాముఖ్యం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. రక్షణ ఎలా లభిస్తుంది అనేటువంటి దానిలో ఒక ముఖ్యమైనటువంటి పాయింట్లో, విషయములో ప్రార్థన అనేటువంటిది ఒక ముఖ్య విషయం. ప్రార్థన మనం ఎక్కడ తక్కువ చేసి చూడటానికి వీల్లేదు. ప్రార్థన విషయంలో మనం ఎప్పుడు కూడా అలసత్వంతో ఉండటానికి వీల్లేదు, నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. ఓకే, ప్రార్థన ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఇప్పుడు మనకు ఇంత ప్రయాస, ఇంత ప్రయత్నం దేనికోసం? రక్షణ కోసమే కదా, రక్షణ కోసమే కదా. అలాంటి రక్షణ కావాలనుకున్నటువంటి మనము మన జీవితంలో ప్రార్థన అనేటువంటిది ఒక భాగంగా చేసుకోవాలి. కాకపోతే యాంత్రిక ప్రార్థన ఉండకూడదు, కృత్రిమ ప్రార్థన ఉండకూడదు. ఎలాంటి ప్రార్థన ఉండాలి? నిజముగా ప్రార్థన చేయువాడు అనేటువంటి మాట మెన్షన్ చేశాడు కదా. ఎస్, ఆత్మీయంగా యథార్థమైనటువంటి ప్రార్థన చేయగలిగేటువంటి వారముగా మనము ఉండాలి. అలా ఎవరు చేస్తారో వారు రక్షించబడతారు. ఇలాంటి మాటలన్నీ కూడా మనం ఎలా తీసుకోవాలంటే, మనం ఆశీర్వాద వచనాలుగాను, వాగ్దానపు వచనములను గాను మనము తీసుకోవాలి. దేవుడు చెప్పాడంటే అది అవుతుంది, అది అవ్వాలి. 14వ వచనం, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? నిజమే కదా. మనం ప్రార్థన చేయాలంటే అతని పట్ల మనకు నమ్మకము, గురి కలగాలి. అవి కలగకపోతే మనం ప్రార్థన చేయలేం. ఓకే, విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రార్థన చేయాలంటే నమ్మాలి. నమ్మాలంటే అతడు తెలియాలి. ఎవరిని నమ్మాలో అతడు తెలియాలి. ఓకే, అలాగే అతడు తెలియాలి అంటే చూడండి, ప్రకటింపబడాలి.
ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. ప్రార్థన చేదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. అంటే ప్రకటించేవారు ఉండాలి. పాయింట్ ఒక్కొక్కటి మరి మీరు సీక్వెన్స్ గమనించాలి. వారు రక్షించబడాలంటే ప్రార్థన చేయాలి. రక్షించబడాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే విశ్వసించాలి. విశ్వసించాలంటే అతన్ని ఎరగాలి. అతన్ని ఎరగాలంటే అతని గురించి వినాలి, అంటే వినిపించబడాలి, అంటే ప్రకటించబడాలి. ప్రకటించబడాలంటే 15వ వచనం, ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? పంపబడటం. యేసయ్య శిష్యులను పంపాడు, వారిని అపోస్తలులు అన్నారు. ఓకే, ఇప్పుడు మనమును పంపబడాలి. ఒకటి సంఘము చేత పంపబడాలి, కుటుంబము చేత పంపబడాలి, వ్యక్తిగా మనల్ని మనము వెళ్ళాలి అనేటువంటి ప్రోత్సాహము చేసుకోవాలి. ఇక దేవుడు, యేసయ్య, పరిశుద్ధాత్ముడు మన విషయంలో ఉద్దేశము కలిగి వారు నడిపించగలగాలి. ఇవన్నీ జరగాలి. అయితే ఇక్కడ పర్టికులర్గా మాట్లాడుచున్నటువంటి ఈ మాట సంఘము నుండి ప్రార్థించి పంపించగలగాలి. ఉదాహరణకి అంతియొకయ సంఘము బర్నబా పౌలుల మీద తలల మీద చేతులుంచి ప్రార్థన చేసి, అయ్యా మీరు పరిచర్య చేసి రండి అని పంపించడం జరిగింది. ఇట్లాంటివి చాలా ప్రాముఖ్యం. ఓకే, పంపబడని ఎడల వారెలా ప్రకటించుదురు? ఒకదానికొకటి ముడిపడి ఉన్నటువంటి విషయాలు ఇవి. రైట్, ప్రకటించువారు కావాలి. ప్రకటించువారు కావాలంటే పంపించేవారు కావాలి. పంపించేవారు కావాలి. యేసు ప్రభుల వారు ప్రకటించినప్పుడు వెనక ముందు పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదండి. ప్రభువే సెలవిచ్చాడు కాబట్టి దూసుకుపోవటమే. ఇక ప్రాథమిక కాలములో అంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘములు ప్రార్థించి ప్రోత్సహించి నడిపించినటువంటి సమయంలో ఓకే, సంఘము అన్నప్పుడు ఆ రోజుల్లో కొంత నీతి, నిజాయితీ, నిష్ఠ కలిగి ఉన్నటువంటి వారు కనుక ఆ సంఘము వెళ్ళుమని చెప్పి ప్రోత్సహించి పంపించింది అన్నప్పుడు సంతోషంగా, ధైర్యముగా వెళ్ళగలిగేటువంటి సమయం, పరిస్థితి. ఇక ఇప్పుడు సంఘము ప్రార్థించి పంపించటము అనేటువంటి దాని విషయంలో నాకు పెద్ద క్వశ్చన్ ఏంటంటే అసలు సంఘము, అంత అర్హత కలిగినటువంటి సంఘము ఈరోజు ఉన్నదా అనేది పెద్ద ప్రశ్న. సరే, అయినా సంఘము అనేటువంటి దానిలో కనీసం ఎవరో 2-3 ఉంటారు, నిష్ఠ కలిగినటువంటి వారు, కొంచెం భక్తి కలిగినటువంటి వారు. ఓకే, మెట్టుకి సంఘము చేత పంపబడాలి. రైట్, తర్వాత కిందికి వెళ్ళినట్టయితే, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. అంటే భౌతికంగా మాట్లాడుచున్నటువంటి మాట కాదు ఇది. కొందరికి పాదాలే ఉండకపోవచ్చు సువార్త ప్రకటించేటువంటి వారిలో. అంటే దాని అర్థం ఏంటంటే, ఇది దేవుడు వారికి
ఇస్తున్నటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం, ఒక ప్రశంస, వారు చేస్తున్నటువంటి వృత్తి, ఆ ఉద్యోగం, నిర్వర్తిస్తున్నటువంటి ఆ బాధ్యత, ఆ పాత్ర చాలా గొప్పది. వారి మనస్సు గొప్పది, వారి హృదయం గొప్పది, వారి గుణం గొప్పది, వారి యొక్క త్యాగం గొప్పది, సమర్పణ గొప్పది. ఓకే, అలా వారిని అభినందించేటువంటి మాట అది, వారిని గౌరవించేటువంటి మాట అది, ప్రోత్సహించేటువంటి మాట. మీరు కూడా సత్యవాక్యమును మీకెవరైతే చెబుతున్నారో, మీకెవరైతే నేర్పించారో, లేదా వాక్యములో మిమ్మల్ని ఎవరైతే కన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఆత్మీయంగా పెంచి పెద్ద చేశారో, వారిని మీరేం చెయ్యాలని ప్రభువు పరోక్షంగా చెప్పినట్లంటే వారిని మీరు గౌరవించాలి. ఓకే, పాదములే సుందరములు అన్నాడు అనంటే మరి చేతులు, వారి తల, వారి హృదయం, ఆత్మయున్నటువంటి వారు చాలా గొప్పవారు అని చెప్పటం దాని ఉద్దేశం. ఓకే, అని వ్రాయబడినది. ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు, వాళ్ళు ప్రకటించిన అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మేము ప్రకటిస్తే ఎవడు నమ్ముతున్నాడయ్యా అని చెప్పి యెషయా గారు అన్నారట. అయితే ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారంటే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మరి చూచుట వలన కాదా? చూచుట వలన నమ్మిన కాలం ఉంది, చూచి నమ్మాలని కేటాయించినటువంటి సమయం ఉంది. కానీ ఈ పత్రిక రాసేటువంటి సమయానికి ఆల్మోస్ట్ పౌలు గారు చెరసాలకు వెళ్ళిన తర్వాత రాసినటువంటి పత్రికలు కదా. ఆ సమయానికి ఒక ధర్మశాస్త్రము వెల్లడి చేయటం అనేటువంటి దశ ముగింపుకు వచ్చింది. అప్పుడు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు చూచుట వలన కాదు, వినుట వలన విశ్వాసం రావాలి. నిన్నటి దినమున మనం చెప్పుకున్నట్టుగా ఏదో జరిగింది, జరుగుతుంది అనేటువంటి దృక్కోణంలో కాకుండా మనం ఎలా నమ్మగలగాలి అనంటే, నిన్న జనార్దను అడిగినట్టుగా, సరే వారు ఎలా ఈ పరిచయం గావించబడ్డారు అది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎలా కట్టబడ్డారు, అప్డేట్ వాక్యం చేత సత్యములోనికి వారు వచ్చి వారి జీవితాలను కొనసాగించుకోగలుగుతున్నారు అనేటువంటిది ముఖ్యం. ఓకేనా? ఇప్పుడు మనమందరము విని విశ్వాసములోనికి వచ్చిన వారమై ఉండాలి. అది సరి అయినటువంటి మార్గము, విధానము. నువ్వు ఎన్ని చూడుగాక, ఎన్ని ఎరుగుగాక, కానీ నీకు విశ్వాసం ఎలా రావాలంటే యేసును గురించి వినుట వలన రావాలి. మళ్ళీ ఎవరెవరిదో సాక్ష్యాలను బట్టి కాసుమా, ఎవరెవరో సాక్ష్యాలను బట్టి కాదు. యేసుప్రభుల వారు అంటారు, నాకు ఎవరి సాక్ష్యము అక్కరలేదు అని అంటాడు. నాకు ఎవరి సాక్ష్యము అక్కరలేదు, నా జీవితమే ఒక పాఠం. నా జీవితమును గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వారు యోహాను, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను మొదలుకొని, ఇక ఒక పేతురు సాక్ష్యం ఇస్తాడు, యోహాను సాక్ష్యం ఇస్తాడు, ఆ 12 మంది శిష్యులు సాక్ష్యం ఇస్తారు,
పౌలు గారు సాక్ష్యమిస్తారు. ఇలా తన శిష్యులైనటువంటి భక్తులందరూ సాక్ష్యమిస్తారు. ఈ సాక్ష్యము వినుటను బట్టి వారు విశ్వాసములోనికి రావాలి. ఇప్పుడు ఎలా నమ్మాలి అనంటే క్రీస్తును గూర్చినటువంటి వాక్యము వలన నమ్మాలి, వాక్యము ద్వారా నమ్మాలి. అంతే. ఎవరికో ఏదో జరిగిందని ఏదో చెబితే అవునా అని మనం నమ్ముకోవటం కాదు. ఇదిగో యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి ఈయన, ఆయన వ్యక్తిత్వము ఇది, ఇదిగో ఇందుకు జన్మించాడు, ఇందుకు లోకములోనికి వచ్చాడు, ఇందును గురించి ఈ మాటలు బోధించాడు, ఇదిగో ఇందుకోసము తాను మరణించాడు, ఈ విధంగా తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఆరోహణమైనటువంటి ఆయనను గురించి తండ్రి అయినటువంటి దేవుడు కితాబును ఇస్తూ, ఇదిగో మీరు కూడా క్రీస్తు యేసును అనుసరించి జీవించినట్లయితే మిమ్ములను ఆ విధంగా లేపుతానని చెప్పుచున్నాడు. ఇలాంటి మాటలను బట్టి మనము దేవుడిని నమ్మగలగాలి, యేసయ్యను నమ్మగలగాలి. ఓకేనా? ఇది సరి అయినటువంటి మార్గము, రియల్ ట్రూత్ పాత్ అని అంటాం కదా, రైట్? అది మనం గుర్తించాలి. ఇప్పుడు మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను ఎలా విశ్వాసములోనికి వచ్చాను? వినే వచ్చానా, అంటే విని ఎరిగి వచ్చానా, ఏదో ట్రెడిషనల్గా వచ్చానా? ట్రెడిషనల్ మీన్స్ తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి ఇక యథాలాపంగా మేము కూడా క్రైస్తవులము అనేటువంటి భావనలో చర్చికి కొనసాగారా? లేదా నాకు ఏదో జరుగుతుంది అని చెప్పి విశ్వాసంలోకి వచ్చారా? ఇవేవి కూడా సరి అయినటువంటి కావు. ఫౌండేషన్ సరిగా లేకపోతే ఇక ఆ తర్వాత మీద ఎంత గోడ కట్టినా అది కూలిపోవటం ఖాయము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఓకే, మరి సరి అయినటువంటి పునాది, సరి అయినటువంటి మార్గం ఏంటి అయ్యా అనంటే, క్రీస్తుని గురించి నువ్వు వినాలి, క్రీస్తుని గురించి నువ్వు చదవాలి, క్రీస్తుని గురించి నువ్వు ఎరగాలి, అందులో నుండి నీకు విశ్వాసం పుట్టాలి, ఆ విశ్వాసముతో నీవు ప్రార్థించాలి, ఆ ప్రార్థించినప్పుడు నువ్వు రక్షించబడతావు. ఓకేనా? రైట్. ఇది ఎలా నమ్మాలి. ఇకపోతే విశ్వాసము అనేటువంటిది ఎన్ని రకాలు? ఈ మాట మీరు సర్వసాధారణంగా విని ఉంటారు. ఏంటవి అనంటే, నీ విశ్వాసము నీది, నా విశ్వాసము నాది. అలా ఇన్ని రకాలైనటువంటి విశ్వాసాలు ఉండవు. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది అని అంటే, ఇప్పుడు చర్చిలో 50 మంది ఉంటే 50 రకాల విశ్వాసాలు ఉన్నాయి కదా. క్రైస్తవ జనాభా కోట్లు, అలాంటప్పుడు కోట్ల విశ్వాసాలు ఉండవు కదా. దేవుడు ఒక్కడు, ప్రభువు ఒక్కడు, పరిశుద్ధాత్ముడు ఒక్కడు, బైబిల్ ఒక్కటి అయినప్పుడు విశ్వాసము కూడా ఒక్క విధానములో ఉండాలి. అయితే దురదృష్టవశాత్తు అది లేకుండులాగున సాతాను బహు జాగ్రత్త పడుచున్నాడు. అందుకే ఇన్ని రకాలైనటువంటి డినామినేషన్లు వచ్చాయి. ఓకే, ఒక్కొక్క డినామినేషన్లో ఒక్కొక్క ఫిలాసఫీ, ఒక్కొక్క సిద్ధాంతం. ఇదిగో ఆరాధన ఇలా జరగాలి అని చెప్పి మరొక విధానం పెట్టుకుంటారు. ఒకరు చేసే ఆరాధనకి ఇంకొకరు చేసేటువంటి ఆరాధనకి పొంతన ఉండదు.
ఓకేనా? రైట్. తండ్రి పట్ల, కుమారుడి పట్ల, పరిశుద్ధాత్ముడి పట్ల కలిగి ఉండేటువంటి అవగాహనలో కూడా వ్యత్యాసాలు. త్రిత్వమా, ఏకత్వమా, ఎవరు తండ్రి, ఎవరి కుమారుడు, క్లారిటీ లేనటువంటి విషయం. బాప్తిస్మము ఎవరి పేరట తీసుకోవాలి తెలియనటువంటి విషయం. చివరికి ఎంత దారుణమైపోయిందంటే అసలు పరలోకం అనేటువంటిది ఒకటి ఉందా లేదా అనేటువంటిది. అంటే ఏంటంటే పరలోకం అనేటువంటిది ఒకటి సపరేట్ ఉన్నది అనేటువంటి వారు కొందరైతే, పరలోకం అనేటువంటి సపరేట్ ఇంకొకటి ఏం లేదండి, పరలోకం స్వర్గం అనేటువంటిది అది భూమి మీదనే ఉంటుంది అనేటువంటి వారు మరి కొంతమంది. మీరు విన్నారో లేదో, నేను విన్నాను, భూమి మీదనే ఉంటుంది అనేటువంటి వారు కొంతమంది, అవునా? ఇంకొంతమంది ఇక నరకానికి వెళ్ళారంటే అది ఆరని అగ్ని, నిత్య నరకము అనుభవించాల్సి ఉంటుంది అంటే, లేదండి, మళ్ళీ మనకు అక్కడ స్పెషల్ పాఠాలు చెప్పబడతాయి, మరో అవకాశం ఇవ్వబడుతుంది. తండ్రి కదా ఎంతైనా, ఏ తండ్రి అయినా తన పిల్లల్ని అగ్నిలో వేసి శిక్షించాలి అని అనుకుంటారా? ఆయనకు కూడా మనసు ఉంటుంది కదా. కనుక మరలా స్పెషల్ క్లాసులు చెప్పించి, ఇట్లా మన లెక్క స్పెషల్ క్లాసులు చెప్పించి వారికి మరలా మారు మనసు ఎట్లాగో వస్తుంది. ఇక శిక్షించిన తర్వాత, అగ్నిలో కాలిన తర్వాత నువ్వు సువార్త చెప్పకపోయినా మారుతారు వాళ్ళు, రైట్? అలా సువార్త ప్రకటించి వారిని మార్చి మరలా పరలోకానికి చేర్చడం జరుగుతుంది. ఇష్టం వచ్చిన బోధలు చేస్తున్నారండి. ఒకసారి నువ్వు రక్షించబడిన తర్వాత, మారు మనసు పొంది రక్షించబడిన తర్వాత ఉద్దేశపూర్వకంగా మరలా చేసినటువంటి పాపానికి పాపక్షమాపణ లేదు అని అంత స్పష్టంగా బైబిల్ చెప్తూ ఉంటుండగా, లేదండి, యేసయ్య కృపామయుడు, దయామయుడు, కరుణామయుడు, దీర్ఘ శాంతము కలిగినటువంటి వాడు. యేసయ్య రక్తము, మనం ఒకసారి యేసయ్యను అంగీకరించామంటే చాలు, ఒప్పుకున్నామంటే చాలు. ఇక నువ్వెన్నిసార్లు పాపం చేసినా, నువ్వెన్నిసార్లు పడిపోయినా ఆ రక్తం నిన్ను మళ్ళీ శుద్ధి చేస్తుంది, నిన్ను నిలబెడుతుంది అని ఒక దొంగ మాటలు చెప్పి మనుష్యులను మభ్యపెట్టి మరింత సోమరులనుగా చేసి, మరింత నిర్లక్ష్యములోనికి వెళ్ళి, మరింత భరోసాతో పాపం చేయగలుగులాగున ప్రోత్సహించేటువంటి బోధలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఇలా చెప్తున్నారంటే చూడండి, ఇలా చెప్తున్నారంటే చెప్పిన మాటలు వింటున్నటువంటి వారు ఏ రకమైనటువంటి విశ్వాసాలను పెంపొందించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇలా రకరకాలైన బోధలు వాళ్ళ హృదయాల్లో మది నిండా నిండిన తర్వాత, ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు ఒక దగ్గర తారసపడ్డారనుకోండి, ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. చర్చ జరిగిన తర్వాత ఇక ఎందుకండి గట్టిగా మాట్లాడుకోవటం, మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది, అయిపోయింది. అలా ఉండకూడదు. ఏ విశ్వాసం ఉండాలి? ఏ విశ్వాసం ఉండాలి? దేవుణ్ణి యేసయ్య ఎలా నమ్మాడో అలాంటి విశ్వాసం ఉండాలి. యేసయ్యని అపోస్తలులు ఎలా నమ్మారో అలాంటి విశ్వాసం ఉండాలి. ఓకేనా? వాక్యములో వారు విశ్వసించిన విధానము వాక్యములో రాశారు. ఆ వాక్యము ఏమి చెప్పుచున్నదో అలాంటి విశ్వాసం మనకు ఉండాలి. నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీది అని చెప్పి నీ స్వతంత్రాన్ని నీవు విచ్చలవిడిగా ప్రకటించుకోవటానికి వీల్లేదు, నువ్వు సమర్థించుకోవటానికి వీల్లేదు, నిన్ను నీవు మభ్యపెట్టుకోవటానికి వీల్లేదు. ఒకటే విశ్వాసం ఉండాలి, అది బైబిల్ చెప్పిన విశ్వాసమై ఉండాలి. మనకది ఎక్కడ ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. 4వ అధ్యాయం 5వ వచనం కరెక్టేనా? 4వ అధ్యాయం 5వ వచనం, రైట్. ప్రభువు ఒకడే, విశ్వాసము ఒకటే, బాప్తిస్మము ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే ఇంత క్లియర్గా చెప్పబడింది, విశ్వాసము ఒక్కటే అన్నప్పుడు
అందరిలో ఒకే విశ్వాసం ఉండాలి. ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసము అందరిలో ఉన్నటువంటి విశ్వాసాలా, లేదంటే బైబిల్ చెప్పినటువంటి విశ్వాసమా అనేది మనము పరీక్షించుకోవాలి. మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇలాంటి విశ్వాసము ఉన్నదా? ఓకే, రైట్. ఏక విశ్వాసమై ఉండాలి. ఇక ఈ పాఠములో ప్రాముఖ్యమైనటువంటి విషయం, విశ్వాసమును ఎలా కలిగి ఉన్నాము అనేటువంటి దానిలో కొనసాగింపుగా ముఖ్యమైనటువంటి మాట ఏంటి? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక చెడ్డ అలవాటు ఏంటంటే, అనుకూలమైన వచనాలన్నీ, సులభముగా ఉండేటువంటి వచనాలన్నీ ఏరుకుంటారండి. ఇవన్నీ మావి అన్నట్టుగా ఓన్ చేసుకుంటారు. ఇక కొంచెం ప్రతికూలంగా, కష్టంగా, ఇబ్బందిగా, బాధగా అనిపించేటువంటి వచనాలన్నీ ఎవరికో ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు, మేమేం అడ్డుపడం అన్నట్టుగా ఉంటారు. ఇది తప్పు కదా. మంచి గురించి, ఆశీర్వాదం గురించి అని ఎంత చెప్తున్నాడో, చెడు గురించి, శాపమును గురించి అంతే చెప్తున్నాడు. ఇవి మనలను ఉద్దేశించి, అంటే మంచి గురించి చెప్పేటువంటి మాటలు మనల్ని ఉద్దేశించి చెప్పినటువంటి మాటలే, చెడు గురించి చెప్పినటువంటి మాటలు మనల్ని ఉద్దేశించి చెప్పినటువంటి మాటలే. కనుక రెండింటినీ సమానముగా తీసుకోవాలి. ఇప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చాలా సులభంగా అనిపించింది. మేము కూడా దేవుణ్ణి నమ్ముతున్నాం కనుక మేము కూడా నీతిమంతులము అని ఓన్గా సర్టిఫికెట్లు ఇచ్చేసుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు అబ్రహామునకు సర్టిఫికెట్ ఇవ్వటం వేరు విషయం, కానీ మనమే సర్టిఫికెట్ ఇచ్చుకుంటే, నేను చెప్పనా, మన విషయంలో మన సంఘస్థులు సర్టిఫికెట్ ఇచ్చిన కొన్నిసార్లు చెల్లదు. ఇంకా చెప్పనా, దైవజనుడు అనబడుచున్నటువంటి వ్యక్తి కూడా సర్టిఫికెట్ ఇస్తే అందరి విషయంలో అది చెల్లదు. అంటే అందరి దైవజనుల విషయంలో ప్రామాణికత ఉండదు. ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులు ఉంటారు, ఆల్తుపాల్తు ఉపాధ్యాయులు కూడా ఉంటారు. అవునా? అలాగే ప్రతి రంగములో ఇప్పుడు దైవజనులను ఉద్దేశించి యేసుప్రభుల వారు పెద్ద మాట అన్నారు. ఏమన్నారు అనంటే, మీరు ఇక్కడ ఎవరినైతే ఒప్పుకుంటారో పరలోకమందు నా తండ్రి యొద్ద వారిని నేను ఒప్పుకుంటాను అని అన్నాడు. అంటే ఎంత పెద్ద పొజిషన్ ఇచ్చాడు. కానీ ఆ పొజిషన్కి అందరూ మ్యాచ్ అవుతారా? అందరూ సూట్ అవుతారా? అందరికీ ఆ పొజిషన్ వస్తుందా? రాదు. దొంగ బోధకులు ఉన్నారు, వేషధారులైనటువంటి వాళ్ళు ఉన్నారు, స్వార్థపరులైనటువంటి వారు ఉన్నారు. అవగాహన లేకుండానే పేతురుపత్రికలో చెప్పినట్టుగా తిమోతి పత్రిక అనుకుంటా, అవగాహన లేకుండానే, వారు వాక్యం పట్ల అవగాహన లేకుండానే మీ బోధకులమై ఉన్నామని వచ్చేటువంటి వారు ఉన్నారు. తమకు తామే ధర్మశాస్త్రోపదేశకులమై ఉన్నామని వాళ్ళే వచ్చి ఊరు మీద పడి బోధిస్తున్నట్టు, ఏదో ఒకటి నోటికి అప్పటికి ఏది జ్ఞాపకం వస్తే, ఏది వారికి ఎమోషన్గా మాట్లాడుతున్నటువంటి కోణంలో ఆ సమయంలో ఎదుటి వారిని చూస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి ఎమోషన్ వస్తూ ఉంటుంది. ఆ రకంగా వారు మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు. వారు బోధకులు కాకయే ధర్మశాస్త్రోపదేశకులమని వారు భావించుకొని బోధించేటువంటి వారు ఉంటారు. వీళ్ళందరికీ ఆ రైట్ ఉండదండి. ఇలాంటి వాళ్ళందరికీ ఆ రైట్ ఉండదు. అలాంటి వారుగా రమేష్ కూడా ఉండదు. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే వ్రాయబడిందో, ఏదైతే వ్యక్తం చేయబడుచున్నటువంటి భావం ఉందో ఆ ప్రకారంగా జీవించి బోధించి
నడిపించేటువంటి వాడికి మాత్రమే ఆ రైట్ ఉంటుంది. వాడు ఒప్పుకుంటేనే యేసయ్య ఒప్పుకుంటాడు. ఓకేనా? రైట్. వినుట వలన విశ్వాసం కలను. రైట్, కాదనటం లేదు. నువ్వు ఓనమాలు నేర్చుకుంటేనే విద్యావంతుడవుతావు. అందులో డౌట్ ఏం లేదు. నువ్వు ఏబిసిడిలో ఈలో నేర్చుకోవాల్సిందే. కానీ అప్పుడే వీళ్ళు నేర్చుకోగానే నేను విద్యావంతుడిని, పండితుడిని అని అనుకుంటే పొరపాటు. అలా అనుకోకూడదు. చాలామంది ఈ బేసిక్ స్టాండర్డ్లోనే ఉండి ఏమనుకుంటున్నారు అంటే, మేము క్రైస్తవులం, మేము అనుభవజ్ఞులం, మాది క్రిస్టియన్ ఫ్యామిలీ, మా పూర్వం నుండి క్రైస్తవ కుటుంబమే, మా సీనియారిటీ ఇంత, ఇంకా చెప్పుకుంటా ఉంటారండి. సంఘములో మా పొజిషన్ ఇది, ఇదిగో ఈయన ప్రెసిడెంటు, ఈయన సెక్రటరీ, ఈయన ఏంటది ఆర్థిక శాఖ పోషించేటువంటి వారు, ట్రెజరర్, రైట్, ట్రెజరరు. ఇలా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారండి. మాజీ ఎక్స్ అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇది కాదు. ఇది చిన్న అంటే పిల్లలు బొమ్మకారులను చూసి ముచ్చట పడతారు చూడండి. బొమ్మకారులను చూసి నిజంగా ఇప్పుడు మనం నడిపే కార్లు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏమండి, ఈ రకంగా ఆలోచించేటువంటి వాళ్ళు చిన్న మనస్తత్వం కలిగినటువంటి వారు. నేను చెప్పాలంటే, ఒక మాట చెప్పాలంటే, అల్ప సంతోషులు. ఇది శాశ్వతమైనటువంటి సంతోషం కాదండి. మనకు మీరు మీ అందరికీ నేను వ్యక్తిగతంగా చెప్పేటువంటి మాట ఏంటంటే, మీకు కష్టమైనా సరే, ఇప్పుడు కష్టమైనా సరే, మీకు శాశ్వతమైనటువంటి సంతోషం కావాలండి. అది సంపాదించుకోవటానికి దృష్టి పెట్టండి, ప్రయత్నించండి, కష్టపడండి, దాన్ని కాన్సన్ట్రేషన్ చేయండి, దాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. ఓకే, చెప్పుతున్న నేను అది సాధిస్తానా లేదా అనేటువంటిది మీకు అన్నెసెసరీ, మీకు అనవసరం. అంటే నా భయం నాకు ఉండాలి, కానీ అట్లాంటలేను. కొంతమంది ఎంతసేపు నేనేంటి అనేటువంటిది ఆలోచించడం కంటే ఆ చెప్పేట ఆయన ఏంటి అనేటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. అది మీకే నష్టం చేస్తుంది. నేనైనా ఇంకెవరు చెప్పినా కూడా ఆయన మీద మీకు ఫోకస్ అనవసరం. ఆయన ఏం చెప్పాడు, అందుకే యేసయ్య ఈ సలహా కూడా ఇచ్చారు కదా. వారు ఏమి చెబుతున్నారో ఆ ప్రకారంగా మీరు నడుచుకోండి, కానీ వారు చేసినట్లుగా మీరు చేయకండి అనలేదా, అన్నాడు కదా. కాబట్టి మీరు బోధను కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ బోధ వాక్యానుసారంగా ఉన్నదా లేదా అని బెరే క్రైస్తవుల వలె చూసుకోండి. ఆ ప్రకారంగా ఉన్నట్లుగా యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. మీ బహుమానం మీకు భద్రంగా ఉంటుంది. ఎవడు ఎత్తుకు పోలేడు, వారు ప్రయత్నిస్తాడు లాక్కుపోవాలని, కానీ వారి నుండి కాదు. అలా కాకుండా వేరే దృక్పథంతో, నిర్లక్ష్యంతో మీరు ఉన్నట్లయితే సాతానికి చాలా ఈజీ అండి దొంగిలించటం. సాతానికి చాలా ఈజీ, కనుక అతనికి అవకాశం ఇవ్వకూడదు. రైట్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నేను కూడా దేవుని నమ్ముతున్నాను, అప్పుడు నేను కూడా నీతివంతుడును అని అనుకుంటున్నావు కదా. అసలు ఒక మాటతో ఒక అభిప్రాయానికి రాకూడదు అనేటువంటిది బైబిల్ మనకు నేర్పిస్తున్నటువంటి విషయం. రైట్. మరి ఈ విషయంలో బైబిల్ మనకి ఏం చెప్పుచున్నది? యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుండి, 2వ అధ్యాయం 19వ వచనం నుండి, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. మీరందరూ కూడా నమ్ముతున్నటువంటి వారు. అలాగున నమ్ముట మంచిది. ఎస్, అలాగే నమ్మాలి, అలా నమ్ముట మంచిది. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దేవుడు ఒక్కడే అని మనకంటే ముందుగా వాటికే తెలుసు. తెలిసినవి
ఇక ఆప్షన్ ఏం లేదు వాటికి, నమ్మటమే నమ్మటమే. కానీ ఇక్కడ ఒక విషయం ఉందండి, అసలు ఇది నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటంటే దయ్యములు అంటే చెడ్డవి, చెడ్డవైన దయ్యములు దేవునికి భయపడుచున్నాయట. ఎందుకంటే మికాయేలు ద్వారా కొట్టిన దెబ్బ ఇంకా వాటికి మరవలే అది. పైగా నరకం యొక్క రుచి చవి చూపించాడు కదా, అక్కడి నుండే వచ్చాయి కదా, అక్కడి నుండే వచ్చాయి గనుక ఆ భయం వాటికి ఉంది. మనకు మంచిగా 9 మాసాలు అమ్మ ఒడి అనేటువంటి, అమ్మ ఒడి కాదు, అమ్మ గర్భం, ఒక సౌకర్యవంతమైన విలాసవంతమైనటువంటి మంచి చోటును మనకిచ్చాడు, పెయిన్ లేదు. తర్వాత ఒడి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది, అవునా? ఇక అది మొదలుకొని తర్వాత కూడా చూడండి, మీకు అనుభవం కదా, మీ పిల్లల విషయంలో మీరెంత కేర్గా ఉంటారు. నువ్వు బండిలో దింపొస్తావా, స్కూల్లో ఆటోలో పంపించొస్తావా, కేరింగ్ ఉంటుంది. ఇంట్లో ఉంచి వెళ్తున్నావా, కేర్ టేకర్ని పెడతావు, అమ్మమ్మనో బాపమ్మనో ఎవరినో ఒకరిని పెడతావు. అయినా నువ్వు పదే గంటకొకసారి 2 గంటలకు ఒకసారి ఫోన్ చేసి ఎలాగున్నారు, ఏం చేశారు, భోజనం చేశారా, పడుకున్నారా, ఆడుకుంటున్నారా, ఎలాగున్నారు అని చెప్పేసి మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటావు. అంటే ఎంత జాగ్రత్త. ఇంత పెద్ద వయసు వచ్చేంతవరకు, పెళ్లి చేసేంతవరకు, ఇంటివాడిని చేసేంతవరకు మన తల్లిదండ్రులు మన విషయంలో జాగ్రత్త తీసుకున్నారు. మనము మన పిల్లల విషయంలో ఆ రకంగా జాగ్రత్త తీసుకుంటాం. కనుక మనకేమి లేదో తెలుసా, భయము లేదు. ఇలా తీసుకునేటువంటి ఒక ఏర్పాటును దేవుడు చేశాడు. ఏంటా ఏర్పాటు? ప్రేమ. మనిషిలో, అమ్మా నాన్నల్లో ప్రేమ పుట్టించాడు. ఆ ప్రేమ అనేటువంటి ఒక ఫీల్ మనలో లేదనుకోండి, పిల్లల్ని బజార్లో పడేస్తాం. ఆడేమైపోయినా బ్రతికిండు లేకుంటే లేదు, నాకేంటి అని అనుకుంటా ఉంటాం. అలాంటి వారిని కొందరిని చూస్తూ ఉంటాం మనం. మరి వాళ్ళు అలా ఎందుకు తయారయ్యారంటే ఇక దానికి ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. ఓవరాల్గా దేవుడు మనకు ఎఫెక్షన్ ఇచ్చాడు, అంటే దేవుడు అలా మనల్ని కాపాడుకుంటున్నాడు అని దాని అర్థం. ఇక అన్ని రకాల సౌకర్యాలు, ప్రకృతి రూపంలో మనకి ఇచ్చిన సౌకర్యాలు ఎన్నో. కనుక మనకు భయము లేదు కనుకనే ఇలా పరితెగిస్తున్నారు. భయము లేదు కనుకనే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. భయము లేదు కనుకనే పాఠాలు వింటే వింటారు, లేకుంటే లేదు. చర్చికి వస్తే వస్తారు, లేకుంటే లేదు. బైబిల్ చదివితే చదువుతారు, లేకుంటే లేదు. ప్రార్థన చేస్తే చేస్తారు, లేకుంటే లేదు. వాళ్ళ ఇష్టం. మనబోటి వాళ్ళని ఏమడుగుతాం? నీకెందుకయ్యా, నా జీవితం నాది, రక్షించబడతానా లేదా అనేటువంటిది నాది, నేను చూసుకుంటాను, నీకెందుకు, నీకు అనవసరం అనేటువంటి వైఖరితో ఉంటారు. ఇప్పుడు నేను జోసెఫ్ మీద ఏం రుబావు చేయగలను? జోసెఫ్ అన్న గైడ్ లైన్ నాకు కావాలి, అన్న నాకు కేర్ టేకర్గా ఉండాలి, మెంటర్గా ఉండాలి, అన్న నన్ను అనుక్షణం నన్ను హెచ్చరిస్తూ ఉండాలి అని ఆయన నాకు అవకాశం ఇస్తే నేను అతని మీద రుబావు చేస్తాను. రుబావు మీన్స్ గట్టిగా నిలదీస్తానన్నమాట. నువ్వెవడివి అన్నాడు అనుకోండి ఒకసారి జోసెఫ్. ఇక నేను జోసెఫ్ టచ్ చేయలేను. ఆ నువ్వెవడివి అనేటువంటి మాట ఎప్పుడు వస్తుందో తెలుసా? భయము లేనప్పుడు. దయ్యములకి మనకున్నటువంటి తేడా అంటే అవి చెడ్డవి, ఇంకా మనము చెడ్డవారము అని అంతిమ తీర్పు ఏమి జరగలేదు.
సరే, ఏ రోజు తీర్పు ఆ రోజుకు ఉంటున్నప్పటికీ అంతిమ తీర్పు ఏం జరగలేదు. దానికి అంతిమ తీర్పు జరిగింది. అయినా వాటికి భయం ఉంది, మనకు భయము లేదు. రైట్, ఆ తేడాని మనం గమనించాలి. ఇంకా కిందికి వెళ్ళినట్టయితే నమ్మి వణుకుచున్నవి. ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాడు 20వ వచనంలో, వ్యర్థుడా. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? నమ్మిన వారిని ఉద్దేశించి చెప్తున్నాడు. నమ్మిన వారు వ్యర్థులా అనంటే ఎస్, కేవలము నమ్మిన వారు వ్యర్థులు. నమ్మటం అనేటువంటిది మంచి విషయమా చెడ్డ విషయం అంటే డెఫినెట్గా నమ్మటం అనేటువంటిది మంచి విషయం. మరి మంచి విషయం అయినటువంటి దాని విషయంలో వ్యర్థుడా అనేటువంటి మాట ఎందుకు వాడుతున్నాడు అనంటే, అది కేవలము నమ్మి, ఇప్పుడు అబ్రహామును పోల్చుకొని నమ్మి అతడు నీతిమంతుడయ్యాడు, నేను కూడా నీతిమంతుడిని అని అనుకుంటున్నారు చూడండి, వాళ్ళు వ్యర్థులు. ఎందుకు అనంటే కింద చెప్తున్నాడు, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకున గోరుచున్నారా? మన పితరుడైన అబ్రహాము, మీరు ఇదే కదా, ఆయననే కదా మీరు పదే పదే ప్రస్తావించుకునేది. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? మనం క్రిందటి పాఠంలో 15వ అధ్యాయంలో, మేబీ అదే అధ్యాయం అనుకుంటున్నాం, ఒక అధ్యాయం అటు ఇటుగా, అందులోనే అబ్రహాము దేవుని నమ్మెను, అతడు నీతిమంతుడే ఎంచబడెను అని చదువుకున్నాం. కానీ తర్వాత అధ్యాయాలలో ఇస్సాకు పుట్టిన తర్వాత, ఇస్సాకు కొంచెం పెద్దవాడైన తర్వాత దేవుడు ఇస్సాకును బలి ఇమ్మని అడిగాడు కదా. ఈ 15వ అధ్యాయంలోనే ఎట్లా ఎందుకు ఆగుతావు? 16, 17, 18కి ఎందుకు రావు? ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. మేబీ 22వ అధ్యాయంలో అనుకుంటా దేవుడు ఇస్సాకును బలి అడిగినటువంటి సందర్భం, అబ్రహామును పరీక్షించినటువంటి సందర్భం. మరి 22వ అధ్యాయంకి ఎందుకు రావు? చాలామంది ఈ 15వ అధ్యాయం దగ్గరనే ఆగి నేను నమ్మాను, నేను నీతిమంతుడు అని అనుకుంటున్నాడు. నో, 22వ అధ్యాయం దాకా కూడా నువ్వు రావాలి. ఆ ప్రస్తావన ఇక్కడ చేస్తున్నాడు. నమ్మటము ఒక ప్రాథమిక దశ, అర్పించటము ఒక పరిపూర్ణ దశ. నువ్వు ప్రాథమిక దశలోనే ఉండి పరిపూర్ణుని అనుకుంటే పొరపాటు. అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యాడు? మన పితరుడైనటువంటి అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? కేవలం నమ్మినంత మాత్రం నీతిమంతుడు అవ్వలేదు. నమ్మికతో క్రియ చేసినప్పుడు, క్రియ కూడా ఇలాంటి క్రియ కాదండి, తన కుమారుణ్ణి సమర్పించుకునేటువంటి క్రియ. సమర్పించటం అంటే అక్కడ మామూలుగా ఏదో సేవకు పోతాడు అని చెప్పి సమర్పించుకోవటం కూడా కాదు. అది చంపేయటం, బలివ్వటం అనేటువంటి, అంటే అందులో త్యాగం ఉంటుంది, సమర్పణ ఉంటుంది. అలాంటి క్రియ ద్వారా అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నోట్ దిస్ పాయింట్ అని అంటున్నాడు. ఇది మీరు గమనించండి అని అంటున్నాడు. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిన నీ క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు గదా. ఆయన విశ్వాసం ఎప్పుడు పరిపూర్ణమైంది? క్రియలు చేసినప్పుడు పరిపూర్ణమయ్యాయి. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని మనం ఎలా కలిగి ఉండాలి అనంటే, క్రియ కలిగినటువంటి విశ్వాసముగా కలిగి ఉండాలి. మన జీవితంలో పనులు ఉండాలి. అవి ఏం పనులు? ఎవరి పనులు? మన వ్యక్తిగత పనులు కాసుమా? అవి నీ ఇష్టం. వ్యక్తిగత పనులు కాదు ఇక్కడ, దైవ సంబంధమైనటువంటి పనులు, రక్షణ సంబంధమైనటువంటి పనులు, పరిచర్య సంబంధమైనటువంటి పనులు. ఇవి ఉంటే మన విశ్వాసం పరిపూర్ణమవుతుంది. లేదంటే ప్రాథమిక దశలోనే ఉంటుంది. ప్రాథమిక దశలోనే ఉండి ఎదుగు బొదుగు లేదనుకోండి, చివరికి అది చచ్చిపోతుంది. పిల్లలు పుట్టిన తర్వాత ఎదగాలి కదండి. ఎదగకుండా పుట్టినప్పుడు ఎంత ఉన్నారో అంతే
రోజుల కొద్దీ వారాల కొద్దీ ఉంటున్నారు అని అంటే, డాక్టర్ల దగ్గరికి పోతే ఏమో నాకు అర్థం కావట్లేదమ్మా అని అన్నారంటే ఏదో ప్రమాదం జరగబోతుంది అని దాని అర్థం. అవునా? అలాగే ఉంటే వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేయలేకపోతే చచ్చిపోతారు. అదే ఇక్కడ చోటు చేసుకున్నటువంటి విషయము అని అంటున్నాడు. 23వ వచనం, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అదే అతనికి నీతిగా ఎంచబడును, లేఖనము నెరవేర్చబడెను. ఎలా? క్రియల మూలముగా నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఈ స్నేహం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, మనుష్యుడు విశ్వాసం మూలమున మాత్రము కాక, మనుషుడు విశ్వాసం కేవలం నమ్ముట వలన కాక, మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. ఇప్పుడు స్ట్రైట్గా చెప్పేశాడండి, అరే మీరు గుడ్డిగా మోసపోకండి. నమ్మటం వలన నీతిమంతుడు ఎవడవడు, కేవలం నమ్మటం మూలంగా నీతిమంతుడు అవడు అంటే అలాగని నమ్మకము తప్పు అని నేను అన్నాను. అసలు నమ్మకం లేకుండా క్రియలు చేయలేడు. ఫస్ట్ నమ్మకం లేకుండా, అది మన రోమపత్రికలో కూడా చదివాం కదా, నమ్మకం లేకుండా క్రియలు చేయలేడు. కనుక నువ్వు క్రియలు చేయాలంటే నమ్మకం ఉండాలి. నమ్మి క్రియలు చేసినటువంటి వాడు నీతిమంతుడు అని అంటున్నాడు. ఇప్పుడు మనం ఏ కేడర్, నమ్మిన వాళ్ళమా, నమ్మి క్రియలు చేస్తున్నటువంటి వారమా? నమ్మి క్రియలు చేసేటువంటి వారు మాత్రమే నీతిమంతులు. ఆ విషయమే చెప్పాడు. మనం క్రిందటి క్లాసుల్లో రాహాబును గురించి మాట్లాడుకున్నాం కదా, ఒక వేశ్య, కానీ ఆమె నీతిమంతురాలుగా తీర్పు పొందింది. ఎప్పుడు చెప్పాడు ఇక్కడ 25వ వచనం, అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. అలాంటి ఆవిడ సహితం క్రియలు అంటే, ఇప్పుడు క్రియలోనికి వచ్చిన తర్వాత పాపం కొనసాగిస్తున్నది అని అనుకునేరు. నన్ను పాపం చేస్తూ క్రియలు చేస్తే అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, దానికి విలువ ఉండదు. ఓకే, రైట్. అంటే దాన్ని బట్టి ఆమె విడిచిపెట్టింది, ఒక మగ్దలేని మరియగా మాదిరిగా విడిచిపెట్టింది అని దాని అర్థం. ఓకేనా, రైట్. ఆమె క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను కదా. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము అని అన్నాడు. దైవ సంబంధమైనటువంటి క్రియలు లేనటువంటి వారు, క్రియలు లేకుండా మేము కేవలం నమ్ముకున్నాము అని అనుకుంటే మట్టుకి వారు చనిపోయినటువంటి వారితో సమానము అన్నాడు. అందుకే అన్నాడు కదా, మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మీరు మృతులే. మరి మనము ప్రస్తుతానికి మృతులమా సజీవులమా? మన పరిస్థితి ఏంటి? మనం బలహీనులమా బలవంతులమా? విషయాన్ని మనల్ని మనమే గమనించుకోవాలి. ఇప్పుడు నిన్నటి దినమున ఈ రోజున మనం మాట్లాడుకున్నటువంటి ఆ విశ్వాసం విషయంలో మన పరిస్థితి ఏంటి అని మనం పరీక్షించుకోవాలి. మన విషయంలో ఎవరు చెప్పాలది, నువ్వేంటి ఏం కథ అని? ఒకవేళ ఎదుటి ఆయనకి అర్థమైనంత మేరకు చెప్తారు, దాన్ని మనం అంగీకరించగలమా, ఒబే అవ్వగలమా? ఇప్పుడు మీలో ఎవరైనా సూటిగా నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని అన్నాను అనుకోండి, ఫస్ట్ మీరు హర్ట్ అవుతారు. అవరా? ఫస్ట్ మీరు హర్ట్ అవుతారు. నన్ను అన్న ఇంత మాట అన్నాడు అని అనుకుంటా ఉంటారు. పైగా అంతమందిలో అన్నాడు, ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇదంతా ఎందుకు వచ్చిన సమస్య అని దేవుడు ఒక సొల్యూషన్ పెట్టాడు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని అన్నాడు. మీ మనస్సాక్షితో వివేచించుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. అంటే మీ మనస్సాక్షితో మీరు వివేచించుకోవాలి.
మీ మనస్సాక్షి చెప్తుందండి. ఇక్కడ మాత్రం మీ మనస్సాక్షి వాత వేయబడినది కానంత వరకు. వాత వేయబడితే రిపోర్ట్ తప్పొస్తుంది. మిషన్ చెడిపోతే రిపోర్ట్ స్కానింగ్ మిషన్ చెడిపోతే రిపోర్ట్ తప్పొస్తుంది కదండి. మిషన్ పర్ఫెక్ట్గా ఉంటే రిపోర్ట్ కరెక్ట్ వస్తుంది. రైట్. మన మనస్సాక్షి వాత వేయబడినంత వరకు, అనారోగ్యం పాలు కానంత వరకు మనకు అది చక్కగా చెప్తుంది నువ్వేంది అనేది. మేబీ ఇప్పుడు మీ మనస్సాక్షి లోన మీకు చెప్తూ ఉంటుంది, గమనించండి మీ విశ్వాసపు స్థాయి ఏంటి అనేది. ఓకేనా. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. కనుక బైబిల్ని ముందర పెట్టుకోండి, పాఠాలను నెమరు వేసుకోండి, నేనేంటి అని మీ మనస్సాక్షిని అడగండి. పిక్చర్ క్లారిటీగా చూపడుతుంది. అది ఏదైనా తేడా వచ్చినట్టుగా కనబడితే వెంటనే దానికి వైద్యం చేసుకోండి. హోల్ బాడీ చెకప్ చేసేవనుకోండి, నీ ఊపిరితిత్తుల్లో ఈ సమస్య ఉంది, లేదా నీ గుండెలో సమస్య ఉంది, నీ కిడ్నీలో ఈ సమస్య ఉంది అంటే వెంటనే ఏం చేయాలి? రెక్టిఫై చేసుకోవాలి, అంతే. అలాగే మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. రైట్. ఇప్పుడు ఇన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం, కానీ సోకాల్డ్ క్రైస్తవ మెజారిటీకి ఈ విషయాలు తెలియండి, ఇప్పటికీ కూడా తెలియవు. కారణం ఏంటి? ఆదివారం కూడుకుంటున్నారు కదా, ఆరాధనలు చేసుకుంటున్నారు కదా, ఏదో వాక్యం చెప్తున్నారు కదా. ఏదో చెప్తారు, చెప్పాల్సింది చెప్పరు, చెప్పాల్సింది చెప్పరు. ఎందుకు చెప్పరు? అదో మత్తు, అదొక మాయ. ఎందుకు ఈ మత్తు, ఈ మాయ వచ్చింది? సాతాను మోసగాడు ఎంటర్ అవుతాడు. ఎవరిలో? బోధకుల్లో సహితం. బోధకుల్లో దూరి బోధకుల ముసుగులో ఉంచి చెప్పాల్సింది చెప్పకుండా, అవసరమైతే చెప్పకూడనటువంటి సంగతులను చెప్పిస్తూ ఉంటాడు. అదే మాట ఇదే పుస్తకంలో 4వ అధ్యాయం 4వ వచనంలో, 4వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తు ద్వారా, 4వ అధ్యాయము 4వ వచనం, రైట్. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతాను, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగచేసెను. మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగచేసెను. నిన్ననో మొన్న ఎవరో నాకు మెసేజ్ పెట్టారండి. ఏమనంటే, అన్న మీరు ఇంత సూక్ష్మ క్షేత్రస్థాయిలో పాఠాలు చెప్తున్నారు కానీ ఎవరు మిమ్మల్ని గుర్తించడం లేదు కదా అన్న అని పెట్టాడు. నాకు చాలా లగా అనిపించిందండి. నేను ఏమి రిప్లై ఇవ్వాలో కాసేపు నాకు అర్థం కాలేదు, తమాయించుకొని ఆయనకి రిప్లై ఇచ్చాను. మీరు ఇప్పుడు చూడండి, సోకాల్డ్ వ్యక్తులకి వ్యూస్ లక్షల్లో ఉంటాయి, కామెంట్లు వందలలో ఉంటాయి, వేలల్లో ఉంటాయి, అవసరమైతే షేర్లు ఉంటాయి, లైక్లు ఉంటాయి. దరిద్రం ఏంటంటే రమేష్ అన్న గురించి తెలిసిన వారు సహితము వాటిని చూడలేకపోవటం, పోనీ విన్న పాఠమే అని అనుకున్నా షేర్ చేయాలి కదండి. మనమే షేర్ చేయట్లేదు, మనమే లైక్ చేయట్లేదు. లైక్ షేర్లు ఇవన్నీ చేస్తే ప్రయోజనం ఏంటి అనేటిది మేబీ మీకు 1-2 సార్లు నేను మీ దృష్టికి తీసుకొచ్చినట్టున్నాను. దాన్ని యూట్యూబ్ వాళ్ళు గుర్తిస్తారు. గుర్తిస్తే ఓకే, ఇంతమంది ఈ మాటలని ఇష్టపడుతున్నారు కాబట్టి ఇది ఇంకా జనాలకు అవసరం అన్నమాట అని జనాలలోనికి వాళ్ళే ప్రమోట్ చేస్తారు. ఎవరెవరికి దీని రిలేటెడ్గా ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళు పనిబడ పంపిస్తారు. అందుకే వాళ్ళు ఓపెన్ చేయగానే అది కనిపిస్తుంది అనమాట వాళ్ళకి. ఇక్కడ మనము కూడా ఒకవేళ సాతాను మాయలో పడుచున్నామేమో, అంటే ఆ నిర్లక్ష్యము, ఆ నిర్లిప్తత
మనకు వస్తున్నదేమో గమనించాలి. రైట్. మెట్టికి మరి ఎందుకు గుర్తించటం లేదా అంటే ఇక్కడ అంటున్నాడు కదా, వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేశాను. వాళ్ళు చూడలేకపోతున్నారు. వాళ్ళు చూడాలనుకుంటున్నది ఇంకొకటి. వాళ్ళకు మాస్ డైలాగులు కావాలి, డిబేట్లు కావాలి, ఛాలెంజ్లు కావాలి. విషయం మాత్రం వద్దు. విషయం వద్దు. అనుకును లాగున చేసింది సాతాను. గంట ప్రసంగం అండి, సాలిడ్గా ఉంటుంది. ఇక అదంతా ఎప్పుడు ఎవరింటారు ఇప్పుడు. ఈ అన్న గురించి ఏమన్నాడు? ఆ క్లిప్ పంపి. ఈ అన్న గురించి ఏమన్నాడు? ఆ క్లిప్ పంపి. ఈ రకంగా తయారైపోయింది క్రైస్తవ సమాజం. కనుక ప్రియులరా, సత్యము సమాజము, సత్యము సంత వీధిలో పడి ఉన్నది అని అంటాడు. అది ఎవడు పట్టించుకోడు. వినువారు కొద్దిమందే అని అన్నారు. ఇలా దీని రిలేటెడ్ చాలా వచనాలు ఉంటాయి. ఇరుకు మార్గం అని ఇంకా రకరకాలైనటువంటి విషయాలు ఉంటాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలరా, ఈ సత్యం విషయంలో అందరూ కలిసి రావట్లేదు అని అనుకొని మనము ఒక నిరుత్సాహంలోనికి వెళ్ళకూడదు. అలా వెళ్ళి ఉంటే కనుక నేను మేబీ ఇన్ని రోజులు ఉండి ఈరోజు మీకు పాఠం చెప్పేటువంటి వాడనుగా ఉండేటువంటి వాడను కాదు. ఎందుకంటే నాకు మొదటి నుండి లభించినటువంటి ప్రజల నుండి లభించినటువంటి ప్రోత్సాహము ఇప్పటి వరకు చెప్పుకోదగిన స్థాయిలో లేదు. ఇది నిజం. ఆ విషయంలో మానసిక వేదన ఉంది. అయినా సత్యమును ఎరిగినటువంటి వాడనగా దేవుని ముఖం చూసుకుంటూ నా పని నేను చేసుకుంటూ వెళుతున్నాను. సత్యమునకు మీరు సహకారుల, ఉపకారుల, మీరేం చేయగలుగుతారో అది చేసేటువంటి ప్రయత్నము చేయండి. గాడ్ బ్లెస్ టు యూ. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మరొకసారి మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయమున మమ్మల్ని అందరినీ కూర్చుండబెట్టుకొని మీ మంచి మాటలు మాకు వినిపించారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు. మీ పిల్లలు విన్న ఏ మాట కూడా వ్యర్థం కాకుండా తండ్రి వారి హృదయాల్లో ఫలింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఏ వాక్యమైతే ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగి ఉంటున్నదో ఆ వాక్యం మీ పిల్లలలో ఫలించి వారిని రక్షించి నిత్య జీవంలోనికి నడిపించేటువంటిదిగా ఉండులాగున అయ్యా, వారి మనస్సును బట్టి, అంతరంగమును బట్టి వారిని ప్రోత్సహించండి, నడిపించండి. పరిశుద్ధాత్మిక సహాయం దయచేయండి. మీ పిల్లల్ని, వారి కుటుంబాలను దీవించండి. సకల క్షేమాలను దయచేయండి. ఈ దినపు పనులలో, ప్రయాణములలో మీరు తోడై ఉండండి. మీ చల్లని చూపు ఉంచండి. దేవదూతల యొక్క కాపుదల, భద్రత దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ విన్న మాటలను అనుసరించి జీవించి దేవుడు అనుగ్రహించేటువంటి నిత్య జీవానికి పాత్రలు కావాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడైయుండును కాక. ఆమేన్. అందరికీ వందనాలండి.